కొద్దిగా టెన్షన్గా ఉన్న పరిస్థితిని కూడా గమనించారు. నా సోదరికి పరిచయస్తుడు సోదరుడైన సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నట్టి కుమార్ సోదరుడు ఆయన ముందుకొచ్చి ఒక మాట చెప్పాడు. అన్న, సభ తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం, సభను సక్సెస్ చేయడానికి నువ్వు జనంలో మాత్రమే తిరుగు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాలుగా మీకు పబ్లిసిటీ కావాల్సిన కరపత్రాలు పోస్టర్స్ అవసరమో అవన్నీ మేము అందిస్తాం, నువ్వు భయపడకని చెప్పి దాదాపు విజయక్క సోదరి, అదే సమయంలో నట్టి కుమార్ సోదరుడు, ఆయన శ్రేయభిలాషులు ఉద్యమ శ్రేయభిలాషులైన సినీ పరిశ్రమ పెద్దల సహకారంతో దాదాపు 20-25 లక్షలకు సంబంధించిన మెటీరియల్ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది. వాళ్ళందరికీ నేను ముఖ్యంగా నా సోదరి విజయక్కకు, నట్టి కుమార్ గారికి, ఆ విధంగా నట్టి కుమార్ సలహాతో సూచనతో సహకరించిన సినీ పరిశ్రమ పెద్దలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మీరు ఏ నమ్మకం అభిమానంతో సహకరించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను, సమాజానికి మరింత మేలు చేసే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నేను ఇకపోతే నా సోదరుడి గురించి, ఇంత బహిరంగ సభను జయప్రదం చేయడానికి 6 నెలలుగా కష్టపడుతుంటే ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు జనములుంటే కార్యకర్తలు కష్టపడతానన్నా, కార్యకర్తలు కష్టపడితే ఒక ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తీసుకురాలేనంత జనాన్ని తరలించే శక్తి ఎంఆర్పిఎస్కు, విహెచ్పిఎస్కు, ఉపకులాలకు ఉన్నదన్న. మీరు జనంలో ఉండండి, వేదిక విషయం, గ్రౌండ్ విషయం, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మిగతా చేయాల్సిన విషయం అంతా నాకు వదిలిపెట్టమని చెప్పి దాదాపు 25 రోజుల నుంచి వేరే పని పెట్టుకోకుండా, ఒక పెద్ద పారిశ్రామికవేత్త కానీ పూరి గుడిసెండి వచ్చినోడు కనుక, ఆ బాధలో కష్టాలు తెలిసినోడు కనుక ఈ ఉద్యమానికి ఆనాటి నుండి చేయుతనివ్వడమే కాకుండా ఈరోజు ఒక ప్రధాన రాజకీయ పార్టీ వాళ్ళు పెట్టితే ఏ స్థాయిలో ఉంటుందో దానికి ధీటుగా దీన్ని మించలేని పరిస్థితిలో పెట్టిన నా సోదరుడైన వెంకటన్న గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, నేను గౌరవంగా చెప్తున్నాను. అయితే ఆయన బాధ, అందరి బాధ ఏంటంటే, నిన్నగాక మొన్న అర్ధరాత్రి పూట వాల్ రైటింగ్ చేస్తున్నప్పుడు అన్నకు గన్మెన్గా, బంధువుగా, బహుమతిగా అన్నెంబడి నిన్నటి వరకు కాపాడుకుంటూ వచ్చిన ఆంజనేయులైన సోదరుడు మొన్నగానే వాల్ రైటింగ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ ప్రమాదంలో హాస్పిటల్ పడ్డాడు. కానీ హాస్పిటల్ పడ్డ తమ్ముడు నిన్నగాక మొన్ననే చనిపోయాడు. ఇవాళ ఆయన పరిస్థితి, మనందరి పరిస్థితి ఏంటంటే, 2 రోజులు ఆ శవం అక్కడనే ఉన్నది. ఇప్పుడే కడప పంపారు, రేపు వెళ్ళాలి. ఈరోజు పోతే ఆయన కూడా పోవాలి, మేమందరం పోవాలి. కాబట్టి 2 రోజులు ఒకవైపు తన బావమారిది, ఆయన గన్మెన్, 20 ఏళ్ళుగా ఆయనను కాపాడుకుంటూ వచ్చిన సోదరుడి శవం అక్కడ పెట్టుకొని మన పక్కన నిలబడి ఓ బ్రహ్మాండమైన సభా వేదిక ఏర్పాటు చేసిండంటే, అందరికీ జాతి తరపున, పేదల తరపున, వృద్ధుల తరపున, వితంతుల తరపున అన్నకు అందరికీ నేను గర్వంగా, నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియస్తున్నా. అన్నా, నువ్వు ఏ పేదల పక్షానైతే నిలబడి ఈ సంపూర్ణ సహకారం అందిస్తున్నావో, ఈ వేదిక చూస్తే నా అట్టడుగు బలహీన వర్గాల ప్రజలకు, కార్యకర్తలందరికీ ఏ ధైర్యం వచ్చిందంటే, మేము కనుక మరింత కష్టపడితే ఈ వేదికనే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనే స్థాయికి మేము మరింత కష్టపడగడితే అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్న దళిత పీడిత వర్గాల రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తాము అనడానికి నా అన్న అందించిన సహకారమే ఇది సాక్ష్యం అనే విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, అన్నకు ఎంఆర్పిఎస్ పక్షానే కాకుండా ఉపకులాల పక్షాన, వృద్ధుల వితంతుల పక్షాన, విహెచ్పిఎస్ పక్షాన కూడా, అందరి పక్షాన కూడా అన్నకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికీ సభ చూస్తేనే ఆశ్చర్యంగా అనిపించింది. మరి 15 రోజుల పాటు ఇంకా వేరే పని పెట్టుకోకుండా ఇక్కడ ఏర్పాట్లు నిమగ్నం ఏంటంటే, బావమర్ది చనిపోయిన శవాన్ని అక్కడ పెట్టుకొని ఇక్కడ ఉన్నాడు అంటే ఆయన కమిట్మెంట్ ఏందో అర్థం చేసుకోవాల్సిందిగా అన్నకు మనందరి తరపున చేతులెత్తి నమస్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే వృద్ధుల వితంతుల పెన్షన్ 1000 రూపాయల పెంచాలనే డిమాండ్తో పాటు దాదాపు అర్హులై ఉండి కూడా పెన్షన్ రాని వాళ్ళు, వృద్ధులు, వితంతులు ఇంకా లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్ మంజూరు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జరిగినాయి. ఆ ప్రచార కార్యక్రమం అంతిమంగా ఈరోజు యుద్ధబేరి మహాసభ జరుగుతున్నది. ఈ యుద్ధబేరి మహాసభ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండబడే నిరుపేద వర్గాలు ఉండబడే వృద్ధులు, వితంతులు కలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతుంది. ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వానికి వృద్ధుల పక్షాన, వితంతుల పక్షాన ముందుగానే హెచ్చరిస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా,
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా ఈదుమండనకు చిన్న మారుమూల గ్రామంలో ఒక 20 మంది యువకులతో మొదలుపెట్టిన ఉద్యమం. ఆ ఉద్యమం మొదలవుతున్న కొత్తలో ఇది మాదిగల కోసం వచ్చిన ఒక ఉద్యమ సంస్థగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. మాదిగ ఉపకులాలకు మేలు చేసే ఒక ఉద్యమ సంస్థగా తమ సామాజిక దృక్పథాన్ని చాటింది. అయితే సమాజం కూడా అంతవరకే అనుకున్నది. మాదిగలకు ఉపకులాలకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కోసం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు అని, ఇది ఒక సామాజిక ఉద్యమ సంస్థ అనేదానికంటే అది ఒక కులం కోసం వచ్చిన ఒక సంస్థ అని చెప్పి చాలామంది ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు ఏమనుకున్నా, ఎవరికి ఏ రూపంగా అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన యుద్ధం చేసే సంస్థగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని 19 ఏళ్లలో తీర్చిదిద్దిన చరిత్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, మాదిగ ఉద్యమాన్ని కాపాడిన నాయకులందరికీ ఉన్నదని నేను సవినంగా మీ అందరికీ తెలుస్తున్నాను. మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో నేను వృద్ధుల కోసం, వితంతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటే అక్టోబర్ 7న మొదలుపెట్టిన నా పర్యటన ఏప్రిల్ 25 వరకు కూడా సభలు జరిగినాయి. దాదాపు 335 సభలు, ఒక 1000 మంది కార్యకర్త వృద్ధుల వితంతుల సభ నుంచి మొదలుకుంటే ఒక మండలంలోనే 7 నుంచి 10,000 మందితో సభలు జరిపిన చరిత్ర ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ సభకు వచ్చేటప్పటి నుంచి మొదలుకుంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన సందర్భాల్లో కూడా వృద్ధుల వితంతుల మీటింగ్ను జయప్రదం కాకుండా చేయడానికి ముఖ్యంగా కాంగ్రెస్లో ఉండబడే కొంతమంది నాయకులు అది పల్లెల నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు కూడా చాలా కుట్రలు కుతంత్రాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారంటే, కృష్ణమాది గారిని నమ్మి మీరు ఎందుకు మీటింగ్లకు వెళుతారు? ఆయన ఒక కుల సంఘానికి నాయకుడు, ఆయన అధికారంలో లేడు. అధికారంలో లేని ఒక నాయకుడు మీటింగ్ పెడితే, ఒక కుల సంఘ నాయకుడు మీటింగ్ పెడితే అన్ని కులాల్లో ఉండబడే వృద్ధులకు వితంతులకు ఎట్లా మేలు జరుగుతుందని చెప్పి నమ్మిపోతుండని చెప్పి వృద్ధులను వితంతులను మీటింగ్ రాకుండా అడ్డుకునే ప్రచారం చేశారు. కానీ వాళ్ళ ప్రచారాన్ని వృద్ధులు వితంతులు నమ్మలేదు, గ్రామాల్లో నమ్మలేదు, అది మండలంలో జరిగిన సభలు సాక్ష్యమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నమ్మలేదు, ఇక్కడ జరిగిన సభ కూడా సాక్ష్యం అయిపోతుంది. అందువల్ల అధికార పార్టీ వాళ్ళు ఎన్ని అడ్డంకులు ఈ మీటింగ్ జయప్రదం చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళన్నిటిని అడ్డంకులను అధిగమించి వచ్చిన నా వృద్ధ తల్లిదండ్రుల వితంతులైన చెల్లెల రకలారా, మీ అందరికీ నమ్మకంగా మరింత సేవ చేసి మీరు ఏ లక్ష్యం కోసం అయితే వచ్చారో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసేంత వరకు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా ఈ శ్రమను మరింత చేస్తాననే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అయితే వాళ్ళకే కాదు, ఎవరికైనా చెప్పదలుచుకునేది ఏంటంటే, నిజమే నాకు కులం లేదని చెప్పుకోవడానికి అవకాశం లేదు. కులం ఉన్నది మాట వాస్తవమే. ఈ దేశంలోనే కుల వ్యవస్థ ఉన్నప్పుడు అందరికీ కులం ఉన్నట్టే, నా ఒక్కరికే కులం ఉన్నట్టు కాదు. ఇప్పుడు మన మీటింగ్కి వచ్చే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులు నాయుడులు కమ్మోలు కాబట్టి ఆయన కమ్మ అంటారు. వేదిక మీద ఉండబడే మన కిషన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రులు రెడ్లు కాబట్టి ఆయన రెడ్డి అంటారు. నా ఒక్కడికే కులం లేదు, నా తల్లిదండ్రులు మాదిగలు కాబట్టి నన్ను మాదిగ అంటారు. అందులో కులం అనేది నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉన్నది. మతం అనేది ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళ దేవుని నమ్ముకునే స్వేచ్ఛ కూడా ఉన్నది. కానీ నేను మొదటి నుంచి నమ్ముకుంటున్నది, నేను మొదటి నుంచి నమ్ముకొని ఆచరిస్తున్నది, కులం ఉంటే మతం ఉంటే ఉండవచ్చు, కానీ మనిషిగా పుట్టినప్పుడు కులం కంటే మతం కంటే మానవత్వం ముఖ్యమని చెప్పి నమ్ముకుంటే అది సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి, అది సమాజంలో ఉండబడి పీడిత వర్గాలకు, అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముకొని ప్రయాణం సాగిస్తున్న వాళ్ళం. ఆ ప్రయాణమే ఈ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చేయకపోతే, కుల సంఘంగా మొదలైన ఉద్యమం మానవత ఉద్యమాలు చేసేయడానికి అవకాశం వచ్చేది కాదు. ఈ రాష్ట్రంలో ఉండబడే ఆరోగ్యశ్రీ లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడ లేదు, అమెరికా కూడా సాధ్యపడలేదని చెప్పి నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక బహిరంగ ప్రకటన చేసిండు. ఒంగోలుకి వెళ్ళినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు ఒబామా 2008 ఎన్నికల్లో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి మాటిచ్చాడు, నిలబెట్టుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది సాధ్యమైంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇది సాక్ష్యం. అంటే అమెరికాకే సాధ్యపడని పేదలకు ఉచిత ఆపరేషన్ల విధానం, వైద్య విధానం ఆంధ్రప్రదేశ్లో రావడానికి కారణమైంది. నిన్నగాక మొన్న గవర్నర్ శాసనసభలో ప్రపంచంలో ఎక్కడ లేని అరుదైన పథకం ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పి గవర్నర్ కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో, ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాల్లో కూడా పేదలకు ఉచితమైన వైద్యం కార్పొరేట్ ఆసుపత్రులు లేదు. మరి ఇక్కడనే ఎలా వచ్చింది? ఇక్కడనే రావడానికి కారణం ఏందన్నప్పుడు నా సోదరుడు నిరంతరం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండలిస్తున్న బీజేపీ కిషన్ రెడ్డి అన్న గారే మీ ముందు చెప్పేశాడు. అది ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితం అని చెప్పి మేము చెప్పలే. ఇంకా నా ఉపన్యాసం మొదలు కాకముందే నా సోదరుడు చెప్పాడు వాస్తవం కనుక. ఎందుకు వచ్చింది ఆరోగ్యశ్రీ పథకం? కులంతో మతంతో ఆలోచిస్తే రాలే, మానవత్వ దృష్టితో ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఒకరోజు ఖమ్మం జిల్లా రేపవరం అనే గ్రామంలో ఒక బలహీన వర్గాల ఇళ్ళలో చిన్న మీటింగ్ పెడుతున్నప్పుడు అక్కడికి ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరకు వచ్చింది. ముస్లిం దూదేకుల కుటుంబం నా దగ్గరకు వచ్చింది. అన్న, మేము బాధల్లో ఉన్నాం, మేము బాధలు చెప్పుకోవచ్చా అన్నది. చెప్పుకోవచ్చు తల్లి, చెప్పుకోవచ్చు తల్లి అన్నాము. ఆమె తమ బిడ్డను నసీమను ముందుకు తీసుకొచ్చి, అన్న నా బిడ్డకు గుండె జబ్బు ఉన్నది, నా బిడ్డ గుండె జబ్బు ఉంటే ఆపరేషన్ చేసే స్తోమత మాకు లేదు, ఒకనొక ఆడపిల్ల, మగపిల్లలు కూడా లేరన్నా, దయచేసి నా బిడ్డను కాపాడడానికి నువ్వు ఆపరేషన్ చేయించవా అని అడిగింది. ఎంత ఖర్చు వస్తుందమ్మా అని అన్నప్పుడు 1,40,000 రూపాయలు అని చెప్పింది. 1,40,000 రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించే ఆర్థిక స్తోమత ఆనాడే కాదు, ఈనాడు కూడా లేదు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. ఆ బిడ్డ ప్రాణం నిలబెట్టుకోకపోతే నా బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టుకోనట్టే కదా. నా బిడ్డకే గుండె జబ్బు ఉంటే నేను ఎంత పేదల్లో ఉన్నా నా బిడ్డను కాపాడుకునే ప్రయత్నం సర్వ విధాలుగా చేస్తా. అట్లనే ఆ బిడ్డ ప్రాణం కూడా నిలబెట్టాలనే పద్ధతిలో ఆ చెల్లెకు ఒక మాట ఇచ్చా. అమ్మ, నీ బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి నా దగ్గర డబ్బు లేకపోయినా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఆ డబ్బు ఇప్పించి ఆపరేషన్ చేపిస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చి, ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాజశేఖర్ గారి దగ్గర తీసుకొచ్చాం. అప్పటికి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయి వారం రోజులే. మే 21, 2004 ఆ రోజు లేక్యూ గెస్ట్ హౌస్లో జనం మధ్యలో నిలబడి చూస్తున్నాడు, అందరినీ కలుస్తున్నాడు. ఆ జనం మధ్యలో నేను కూడా నిలబడ్డా వీళ్ళని పట్టుకొని. అందరినీ కలుస్తూ రాజశేఖర్ గారు వచ్చి ఒక మాట అన్నాడు. ఏం కృష్ణ, ఇంత జనంలో నువ్వు ఉండాలన్నా లోపలికి రావచ్చు కదా అన్నాడు. నేను ఒక్కనైతే లోపలికి వచ్చిన సార్ నలుగురితో కలిసి రావాల్సి వచ్చింది కాబట్టి నేను రాలేకపోయినా అన్నా. ఏంటి విషయము అన్నాడు. ఆ నసీమను ముందుకు తీసుకొచ్చి, ఈ అమ్మాయి పేరు నసీమ సార్, ఈ అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళు సార్, నాన్నమ్మ సార్, వీళ్ళు పేద ముస్లిం కుటుంబం సార్, ఈ బిడ్డకు గుండె జబ్బున్న సార్, ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవడం మీ దగ్గర తీసుకొచ్చాను సార్ అన్న. ఎంత ఖర్చు వస్తుంది అని ఆయన అన్నాడు. 1,40,000 రూపాయలు అని చెప్పి డాక్టర్లు వేసిన రిపోర్ట్ కాపిచ్చా. ఆ రిపోర్ట్ చూసి రాజశేఖర్ గారు ఒక మాట అన్నాడు. కృష్ణ, 1,40,000 ఇవ్వలేను కానీ 25,000 ఇస్తా అన్నాడు. 25,000 మీరు ఇస్తే ఇంకా 1,15,000 ఎవరు పెట్టుకోవాలన్నా? ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా రాజశేఖర్ గారితో సహా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఎమ్మెల్యే లెటర్ రాస్తే ఒక 25,000 ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇచ్చేవాళ్ళు. మిగిలిన డబ్బు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సచ్చినా బతికినా చూసేవాళ్ళు కాదు. అదే 25,000 ఇస్తున్నప్పుడు నేను అన్నా, మీరు 25,000 ఇస్తే ఇంకా 1,15,000 ఎవరు పెట్టుకుంటారు అని. కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోళ్ళు పెట్టుకునే స్తోమత ఉంటే నాకు చెప్తోళ్ళు కానీ మీ దగ్గర తీసుకొచ్చాను కదా సార్, దయచేసి మీరు ఉచితంగా ఆపరేషన్ చేయించాల్సిందే అన్న. అప్పుడు ఒక మాట అన్నాడు. కృష్ణ, నీ మాటిని కనుక నేను ఉచితంగా ఆపరేషన్ చేపిస్తే అంటే 1,40,000 ఇస్తే ఈ రాష్ట్రంలో ఉండేబడే గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయమంటే నా దగ్గర డబ్బు బడ్జెట్ సరిపోదు అన్నాడు. కోటేశ్వర బిడ్డలకు గుండె జబ్బులు వస్తాయి. వాళ్ళు 1,00,000 కోసం 50,000 కోసం మీ చుట్టూ తిరిగారు సార్. పేద వర్గాల బిడ్డలకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళు బతకలేరు సార్, కాబట్టి కాపాడాల్సిన బాధ్యత మీదే సార్ అన్న. నువ్వెంత చెప్పినా అంతకంటే పెంచేది అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతున్న మనిషిని చేయి పట్టుకొని వెనుకకు తిప్పి ఒక మాట అన్న. మీరు వెళ్ళడం భావ్యంగా లేదు సార్, మీరు కనుక ఈ బిడ్డకు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుంది, బాగుండదు అన్న. బాగుండదనే మాటను అపార్థం చేసుకొని చేయి పట్టుకొని వెనుకకు తిప్పినందుకు కోపంతో, ఏం బాగుండదని చేయి పట్టుకొని వెనుకకు తిప్పావు, ఏం చేస్తావు అన్నాడు. ఏం చేయాల్సి వస్తుంది సార్, నువ్వు కనుక బిడ్డకు ఆపరేషన్ చేయించి కాపాడకపోతే ఈ బిడ్డను కాపాడుకోవడానికి నేనే రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది అన్న. మనిషి మరింత కోపానికి వచ్చాడు. పోవయ్యా పో, చేసుకోపో, నీ గురించి నీ ఉద్యమాల గురించి తెలుసు చేసుకోపో అన్నాడు. అప్పుడు మనసులో పడ్డది, నేను కాపాడాల్సింది నసీమనే అనుకున్నా, కాపాడాల్సింది పేదవర్గాలని. కాబట్టి ప్రభుత్వం ఉన్న వైద్యం ఉస్మానియా యూనివర్సిటీలు, గాంధీ హాస్పిటల్ పేదలకు, కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బులు ఉన్న వాళ్ళకు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక వైద్యం, డబ్బులు లేని వాళ్ళకు ఒక వైద్యమా? ఈ చరిత్ర ఆంధ్రప్రదేశ్లో మారాలి. ప్రపంచంలో మారుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో మారాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆ కుటుంబానికి 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టి, మీరు 2 నెలలు మందులు వాడుకోండమ్మా, తర్వాత పిలిపిస్తారండి వాళ్ళని ఇంటికి పంపి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలందరినీ సమీకరించి ఈరోజు వృద్ధుల వితంతుల మహాసభ ఎట్లయితే జరిపామో ఆ రోజు ఆగస్టు 7, 2004లో కిషన్ రెడ్డి అన్న ఎంబడే ఉన్నాడు, అండగానే ఉన్నాడు. 1,000 మంది చిన్నపిల్లలతో హైదరాబాద్లో ఉద్యమం చేశాం. ఆ సమయంలోనే ఒక బిడ్డ
కరీంనగర్ జిల్లా ఈటల రాజేందర్ నియోజకవర్గం సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన శోభన్ అనే బిడ్డ అక్కడ అబ్బాయి చచ్చిపోయింది. ఆ చనిపోయిన బిడ్డ శవాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి కూర్చున్నాం నేను, కిషన్ రెడ్డి అన్న, మొత్తం అందరం కలిసి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మొత్తం రోడ్డు దిగ్బంధం అయిపోయింది. సికింద్రాబాద్ హైదరాబాద్ రోడ్డు దిగ్బంధం అయిపోయింది. పోలీసు వాళ్ళు, అధికారులు, మంత్రులు అందరూ పరిగెత్తుకొని వచ్చారు. వెంటనే లేచిపోండి అని హెచ్చరిక చేశారు. లేవమని చెప్పాం. ఈలోపు మంత్రి చంద్రశేఖర్ వచ్చాడు. ఆయన రాజశేఖర్ గారు ఫోన్ చేసిండు. ఆ రోజు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఏపీ భవన్లో ఉన్నాడు. సార్ మందకృష్ణ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిండు, ఇప్పటికీ ఒక పిల్లోడు చనిపోయిండు, వీళ్ళందరికీ ఆపరేషన్ చేయకపోతే లేచిపోనంటాను సార్, ఎండ ఉన్నా సార్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు రాజశేఖర్ గారు కోపం పెట్టుకొని నన్ను కోపడ్డాడు. ఆయనతోటి కూడా చెప్పిండు, ఆయన ఎవరు రోడ్డు మీద కూర్చోవడానికి, నువ్వెందుకు పోవడానికి అక్కడ ప్రయత్నం చేశామని చెప్పి, నీకు ఆయన వినకపోతే నేనే వినిపిస్తా, ఫోన్ ఇవ్వమన్నాడంట. నా చుట్టూ విలేకరులు, ఆయన చుట్టూ విలేకరులు. నాకు ఫోన్ ఇచ్చిండు చంద్రశేఖర్ గారు మంత్రి. కృష్ణ ఇగో రాజశేఖర్ గారు కోపంతో ఉన్నాడు, నీతోటే మాట్లాడుకో అన్నాడు. ఆయన ఏ కోపంతో ఉంటుందని చెప్పి నేను ఒక మాట అన్నాను, నమస్కారం పెట్టా. సార్ నమస్కారం సార్ అని. ప్రతి నమస్కారం పెట్టకుండా నేను ఒక మాట అన్నాడు, ఏం కృష్ణ హైదరాబాద్లో కొత్త డ్రామా మొదలుపెట్టినావా అన్నాడు. ఇది డ్రామాగా సార్, ఉద్యమం నేను అన్నా. ఏం ఉద్యమం నీ ఉద్యమం? వేల మంది చిన్నపిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు ఉచితంగా ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే వీళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ ఎలా చేపిస్తావు అనుకున్నావు అని చెప్పాడు. నేను అన్నా, వేల మంది ఈరోజు వచ్చిన మాట నిజమే సార్. 2.5 నెలల క్రితము నసీం అనే ఒక పేద ముస్లిం బిడ్డ నీ దగ్గర తీసుకొచ్చాను కదా, మరి ఆ ఒక్క బిడ్డ కన్నా ఆ రోజు ఆపరేషన్ ఎందుకు చేయించలేదో చెప్పగలుగుతావా అన్నా. నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు. నిన్ను బెదిరించేంత నాయకుడిని కాదు సార్, పిల్లల్ని కాపాడమని ఆవేదనలో మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకో సార్ అన్నా. అయితే నువ్వు అర్థం చేసుకొని నన్ను జాగ్రత్త అన్నాడు. ఏం సారు అన్నా. జాగ్రత్త అంటే నీకు అర్థమవుతలేదా? నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు, జాగ్రత్త బతుకు అన్నాడు. బెదిరించాడు. అప్పుడు నేను అన్నా, సార్ నీ బెదిరింపులకు తలగిన ఇంటికి వెళ్తే పిల్లలందరూ చచ్చిపోతారు సార్, కోపం నా మీద ఉంటే కొట్టి పోలీసులు నా చుట్టూ ఉన్నారు, కేసులు పెడతావా, జైలు పాలవుతా, చంపిస్తావా, నా మీద కోపం ఉంటే నేను రోడ్డు మీద సస్తావా బిడ్డల కోసం. కానీ బిడ్డలందరికీ ఉచితంగా ఆపరేషన్ ఈ రోజు నుంచి మొదలు కాకపోతే ఇక్కడ నుంచి దిగిపోయే ప్రసక్తి లేదు సార్, నీ ఇష్టంనే చేసుకో సార్ అన్నాం. మధ్యాహ్నం 12 సమయం ఫోన్ కట్ చేసిండు, నాతో మళ్ళీ మాట్లాడలే ఫోన్లో. కానీ 6 గంటల వరకు మేము రోడ్డు దిగిపోలే, కిషన్ రెడ్డి అంతో పాటు అందరం అక్కడనే ఉన్నాం. 6 గంటలకు ఆయనే దిగొచ్చిండు, ఢిల్లీలో ప్రకటన చేసిండు. ఆ ప్రకటనలో ఏమున్నదంటే హైదరాబాద్లో చనిపోయిన ఆ పిల్లోడి కుటుంబానికి 50,000 ఎక్స్రేస్ ఇస్తా. ఈరోజు ఎన్ని వేల మంది చిన్నపిల్లలు గుండె జబ్బుతో బాధపడుతూ పేద వర్గాల పిల్లలు వచ్చారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచే ఉచిత ఆపరేషన్ మొదలు పెట్టిస్తా. ఇంకా రానోళ్ళు ఎన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో గుండె జబ్బుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తామన్నాడు. ఆ పథకమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయిందనేసి కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను. ఆనాటి ఉద్యమే లేకపోతే ప్రపంచంలో ఎక్కడ లేని ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో వచ్చేది కాదనేసి కూడా మీరు మర్చిపోదు. ఆ రోజు శోభన్ చనిపోయిన శవాన్ని మోస్తున్నా, నేను మోసడం కాదు, కిషన్ రెడ్డి అని నేను ఇద్దరం కలిసి మోస్తున్నాం. చాలామంది రాజకీయ నాయకులు వెనక నిలబడ్డారు. ఆ రోజు జరిగిన ఉద్యమం ఫలితం ఈనాటి ఆరోగ్యశ్రీ పథకం. నన్ను బెదిరించిండు అని నేను అప్పుడు చెప్పినప్పుడు కొంతమంది నన్ను వేరే పార్టీ వాళ్ళు విమర్శించిండ్రు. అప్పుడు బెదిరిస్తే ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చిందని చెప్పాను. కానీ బెదిరించిండు వాస్తవమేనడానికి సాక్ష్యం ఆనాటి పత్రిక చూడండి. ఉద్యోగ బాలలతో ధర్నానా, మందకృష్ణ మీద వైఎస్ ఫైర్ ఆగ్రహం అని చెప్పి ఢిల్లీ నుంచి వార్తలు రాసిండ్రు. ఆయన బెదిరించినప్పుడు విలేకరులు అక్కడ ఉన్నారు కాబట్టి, లోపల నన్ను ఏ విధంగా బెదిరించిండో ఢిల్లీ విలేకరులు రాశారు. ఆ రోజు నేను